ఓం శాంతి. ఈరోజటి మురళి 10 నవంబర్ 2021. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణుల మహిమను శాస్త్రాలలో ఎంతగానో గాయనము చేశారు. ఋషులు మునులు తపస్సు చేసినటువంటి తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి, మహానుభూమి, పవిత్ర ధరణి అంటూ ఏదైతే మహిమ చేశారో ఆ మహాను ధరణియే మధువనము లేక బృందావనము. ప్రపంచములోకెల్లా అన్ని తీర్థస్థానాలలో అతి గొప్ప తీర్థస్థానము. ఎందుకంటే స్వయంగా భగవంతుడు అవతరించిన అవతరణ భూమి అది. మరి అటువంటి మధువనము యొక్క దివ్య దర్శనము ఇప్పుడు మనము చేద్దాము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. ధన్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించు నిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించు నిచట. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి. జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి.
శాంతి నీడ సేద తీర్చు బృందావనము, శాంతి నీడ సేద తీర్చు బృందావనము. మధుబన్ ఎంత సుందరము, పరమపిత తెంచు మందిరము. ఓం శాంతి. భగవాన్ వాచ. మధురమైన పిల్లలు, భారత్ అందరికీ తీర్థస్థానము. అందుకే అన్ని ధర్మాల వారికి తీర్థస్థానమైన భారత్ యొక్క మహిమను వినిపించండి, అందరికీ సందేశమును ఇవ్వండి. మధురమైన పిల్లలు, భారత్ అందరికీ తీర్థస్థానము. అందుకే అన్ని ధర్మాల వారికి తీర్థస్థానమైన భారతదేశం యొక్క మహిమను వినిపించండి, అందరికీ పరమాత్మ సందేశమును ఇవ్వండి. ప్రశ్న: ఏ పురుషార్థముతో మీ అంతిమతి సోగతి జరుగుతుంది, నిద్రాజీతులుగా అవుతారు? ఏ పురుషార్థముతో మీ అంతిమతి సోగతి జరుగుతుంది, నిద్రాజీతులుగా అవుతారు? జవాబు: రాత్రివేళ నిద్రించే ముందు శివ్ బాబాని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోండి. అప్పుడు అంతిమతి సోగతి జరుగుతుంది. అనగా అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో మరణిస్తారో అలాంటి జన్మ లభిస్తుంది. ఉదయం లేచినప్పుడు అవి పాయింట్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలా అభ్యాసం చేస్తూ మీరు నిద్రను జయించిన వారిగా అవుతారు. ఎవరు చేస్తారో వారే పొందుతారు. చేసేవారి నడవడిక ప్రసిద్ధమవుతూ ఉంటుంది. రాత్రి వేళ నిద్రించే ముందు పరమాత్మని మరియు వారు ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేయండి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోండి. అప్పుడు అంతిమతి సోగతి జరుగుతుంది. ఉదయం లేచినప్పుడు అవి పాయింట్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలా అభ్యాసం చేస్తూ మీరు నిద్రను జయించిన వారిగా అవుతారు. ఎవరు చేస్తారో వారే పొందుతారు. చేసేవారి నడవడిక ప్రసిద్ధమవుతూ ఉంటుంది. పాట ఉంది: ఎవరైతే ప్రియునితో ఉంటారో వారిపైన జ్ఞానవర్షం కురుస్తుంది. ఓం శాంతి. ఎవరైతే ప్రియునితో పాటు ఉంటారో వారిపైన జ్ఞానవర్షం కురుస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో తండ్రులైతే చాలామంది ఉన్నారు. కానీ వారందరి తండ్రి రచయిత అయినటువంటి వారొక్కరే. వారే జ్ఞానసాగరుడు. జ్ఞానం ద్వారానే సద్గతి కలుగుతుంది. సద్గతి కూడా మనుషులకు సతయుగ స్థాపన జరగనున్నప్పుడే కలుగుతుంది. శివ్ బాబానే సద్గతి దాత అని అంటారు. సంగమయుగ సమయం వచ్చినప్పుడల్లా జ్ఞానసాగరుడు వచ్చి సద్గతిలోకి తీసుకువెళతారు. ఈ సమయంలో అందరూ దుర్గతిలో ఉన్నారు. దుర్గతి కూడా అందరికీ ఒకేలా ఉండదు. అన్నింటికంటే ప్రాచీనమైనది భారత్. భారతవాసుల విషయంలోనే 84 జన్మలు అని అంటూ ఉంటారు. ఎవరైతే మొట్టమొదటి మనుషులై ఉంటారో తప్పకుండా వారే 84 జన్మలకు అర్హులుగా ఉంటారు. దేవతలకు 84 జన్మలు ఉంటాయి. అంటే బ్రాహ్మణులకు కూడా 84 జన్మలు ఉంటాయి. ముఖ్యమైన వారి గురించే చెబుతూ ఉంటారు. బాబా బ్రహ్మ ద్వారా క్రొత్త సృష్టిని రచించేందుకు మొట్టమొదట సూక్ష్మలోకాన్ని రచిస్తారు. తర్వాత క్రొత్త సృష్టి స్థాపన జరుగుతుంది. త్రిలోకీనాథుడు ఒక్క తండ్రి మాత్రమే. ఇకపోతే వారి పిల్లలు కూడా తమను తాము త్రిలోకీనాథులుగా చెప్పుకోవచ్చు.
ఇక్కడైతే చాలామంది మనుషులు త్రిలోకీనాథ్ అనే పేరు కూడా పెట్టుకుంటారు. అంతేకాకుండా గౌరీ శంకర్, రాధేశ్యామ్ అని డబుల్ దేవతల పేర్లను కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు రాధాకృష్ణులు వేర్వేరు రాజ్యాలకు చెందినవారు. ఎవరైతే మంచి పిల్లలుగా ఉంటారో వారి బుద్ధిలో చాలా మంచి పాయింట్స్ ధారణ జరుగుతవి. ఎవరైతే తెలివైన డాక్టర్గా ఉంటారో వారి బుద్ధిలో చాలా మందులు ఉంటాయి. ఇక్కడ కూడా ప్రతిరోజు క్రొత్త క్రొత్త పాయింట్స్ వెలువడుతూ ఉంటాయి. ఎవరికైతే మంచి ప్రాక్టీస్ ఉంటుందో వారు క్రొత్త క్రొత్త పాయింట్స్ను ధారణ చేస్తూ ఉంటారు. ఎవరైతే ధారణ చేయరో వారిని మహారథులు అని అనరు. అంతా బుద్ధిపై ఆధారపడి ఉంటుంది మరియు భాగ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇది కూడా డ్రామా గురించి ఎవరికీ తెలియదు. ఆత్మనైన నేను శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తున్నాను అని కూడా అర్థం చేసుకుంటారు. కానీ డ్రామా ఆది మధ్య అంతిమాలను తెలుసుకోలేదు అంటే ఏమీ తెలుసుకోనట్లే. మీరైతే తెలుసుకోవలసి ఉంటుంది. ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వడము పిల్లల కర్తవ్యము. ప్రపంచమంతటికీ తెలియచేయాలి. మాకు తెలియదు అని ఎవ్వరూ అనకూడదు. విదేశాల నుండి కూడా చాలామంది వస్తారు. వారందరికీ బాంబేలో ఏర్పాట్లు చేస్తారు. వారైతే సమర్థమైన వారు కూడా. వారి వద్ద చాలా ధనం ఉంది. శివుడిని తమ పెద్ద గురువుగా భావిస్తారు కదా. కనుక ఈ ధర్మ పితలకు కూడా కొంత పాత్ర ఉంది అని అర్థం చేయించబడింది. ఈ క్రీస్తు, ఇబ్రహీం మొదలైన వారంతా కలుసుకోవడానికి వస్తారు అని పిల్లలకు ప్రారంభంలో సాక్షాత్కారం అయ్యింది. కనుక వారికి ఫీల్డ్ను తయారు చేయాలి. టూరిస్టులు మొదలైన వారంతా బాంబేకి వస్తూ ఉంటారు. భారత్ అందరినీ చాలా ఆకర్షిస్తుంది. నిజానికి భారత్ శివ్ బాబా జన్మస్థలము. కానీ అందరిలో భగవంతుడు ఉన్నారు అని చెప్పడం వలన బేహదు తండ్రి మహత్వాన్ని మాయం చేశారు. భారత్ అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానము అని ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. మిగిలిన సందేశకులందరూ తమ తమ ధర్మాలను స్థాపన చేసేందుకు వస్తారు. వారి వెనుక వారి ధర్మానికి చెందిన వారు కూడా వస్తారు. ఇప్పుడు ఇది అంతిమము. తిరిగి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తారు. వారిని అడగండి, మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది ఎవరు? క్రీస్తు క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేశారు. మరి వారు మిమ్మల్ని ఇక్కడికి లాక్కొని వచ్చారా? ఇప్పుడు అందరూ విసిగిపోయి తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నారు. అందరూ పాత్రను అభినయించేందుకే వస్తారు. పాత్రను అభినయిస్తూ చివరికి దుఃఖంలోకి రావాల్సిందే. దుఃఖంలోకి వచ్చినప్పుడు దుఃఖం నుండి విడిపించి సుఖంలోకి తీసుకువెళ్ళడము ఒక తండ్రి పని మాత్రమే. భగవంతుడి జన్మస్థలము భారత్. ఇంతటి మహత్వము పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఎవరికైతే తెలుసో వారికి నష ఎక్కి ఉంది. కల్పకల్పము భారతదేశంలోనే శివ్ బాబా వస్తారు. ఇది అందరికీ తెలియచేయాలి. ఆహ్వానం అందించాలి. రచనను గురించిన జ్ఞానం ఎవరికీ తెలియదు. ఈ విధంగా సేవాదారులుగా అయి మీ పేరును ప్రసిద్ధం చేసుకోవాలి. ఈ మేళ అన్ని వైపులకు వెళుతుంది. కనుక ఎవరైతే చురుకైన పిల్లలున్నారో వారి సహాయాన్ని కోరుతూ ఉంటారు. వారి పేరును జపిస్తూ ఉంటారు. ఒకటి శివ్ బాబాను జపిస్తారు, రెండవది బ్రహ్మ బాబాను, మూడవది కుమారిక దాదీని, గంగే దాదీని, మనోహరి దాదీని. వీరిని జపిస్తారు. భక్తి మార్గంలో చేతితో మాలను తిప్పుతారు. ఇప్పుడు నోటి ద్వారా పేర్లను జపిస్తారు. ఫలానా వారు చాలా సర్వీసబుల్, వారు నిరహంకారి, మధురమైన వారు, వారికి దేహాభిమానం లేదు అని. స్నేహం ఇస్తే స్నేహం లభిస్తుందని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు దుఃఖితులుగా అయ్యారు. మీరు నన్ను స్మృతి చేస్తే
నేను కూడా సహాయం చేస్తాను. మీరు ద్వేషిస్తే మిమ్మల్ని మీరే ద్వేషించుకున్నట్లు. పదవి లభించదు. ఎంత అపారమైన ధనం లభిస్తుంది. ఎవరికైనా లాటరీ లభిస్తే ఎంత సంతోషం కలుగుతుంది. అందులో కూడా ఎన్ని బహుమతులు లభిస్తాయి. రెండవ బహుమతి మరియు మూడవ బహుమతి కూడా ఉంటాయి. ఇది కూడా ఈశ్వరీయ రేస్. ఇది జ్ఞానయోగాల రేస్. ఇందులో ఎవరైతే వేగంగా వెళతారో వారే కంఠాహారంగా అవుతారు మరియు సింహాసనంపై సమీపంగా కూర్చుంటారు. మీరందరూ కర్మయోగులు. మీ ఇంటిని కూడా సంభాళించండి. క్లాస్లో 1 గంట చదువుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్ళి రివైజ్ చేసుకోవాలి. స్కూల్లో కూడా అలా చేస్తూ ఉంటారు కదా. చదువుకొని తర్వాత ఇంటికి వెళ్ళి రివైజ్ చేస్తారు. బాబా అంటారు 1 గంట, అరగంట. రోజులో 8 గంటలు ఉంటాయి కదా. వాటిలో కూడా బాబా అంటారు 1 గంట, అరగంట, 15 నుంచి 20 నిమిషాలైనా క్లాస్లో కూర్చొని మురళిని వినండి, ధారణ చేసి అప్పుడు కార్యవ్యవహారాల్లోకి వెళ్ళండి అని. ఇది వరకు బాబా మిమ్మల్ని బాబా స్మృతిలో కూర్చోండి, స్వదర్శన చక్రాన్ని తిప్పండి అని కూర్చోబెట్టేవారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ చూడండి. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోండి. అప్పుడు అంతిమతి సోగతి జరుగుతుంది. తర్వాత ఉదయం లేచినప్పుడు అవే పాయింట్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ మీరు నిద్రను జయించిన వారిగా అవుతారు. ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. చేసేవారిది కనిపిస్తుంది. వారి నడవడిక ప్రసిద్ధమవుతుంది. ఫలానా వారు విచారసాగర మంతనం చేస్తున్నారు, ధారణ చేస్తున్నారు, లోభము మొదలైనవేవీ లేవు అని చూడడం జరుగుతుంది. ఈ శరీరము పాతది. దీని గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచించకూడదు. జ్ఞానయోగాల ధారణ పూర్తిగా ఉన్నప్పుడు శరీరం కూడా బాగుంటుంది. ధారణ లేకపోతే శరీరం ఇంకా పాడవుతూ ఉంటుంది. పాడవుతూ పాడవుతూ పూర్తిగా శ్మశానం పాలవుతుంది. క్రొత్త శరీరము భవిష్యత్తులో లభిస్తుంది. ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఇది పాత మురికి పట్టిన శరీరము. దీనికి ఎంతగా పౌడర్ రాసినా కానీ ఇది పైసకు కూడా కొరగానిది. ఇప్పుడు మీ అందరి నిశ్చితార్థము శివ్ బాబాతో జరుగుతుంది. ఎలా అయితే వివాహం జరిగే రోజున పాత వస్త్రాలని ధరింపచేస్తారు. ఇప్పుడు ఈ శరీరానికి స్థూలమైన అలంకరణ ఎక్కువగా చేయకూడదు. జ్ఞానయోగాలతో స్వయాన్ని అలంకరించుకుంటే ఫరిస్తాలుగా అవుతారు. ఇది జ్ఞాన మానస సరోవరము. ఇందులో జ్ఞానం యొక్క మునకలు వేస్తూ ఉన్నట్లయితే మీరు స్వర్గంలోని దేవకన్యలుగా అవుతారు. ప్రజలను దేవకన్యలని అనరు. కృష్ణుడు ఎత్తుకుపోయారు అని, మహారాణులుగా పట్టపురాణులుగా చేశారు అని అంటూ ఉంటారు. అంతేకాని ఎత్తుకుపోయిన ప్రజలలో చండాలులుగా చేశారని చెప్పరు కదా. పట్టపురాణులుగా చేయడం కోసమే తీసుకువెళ్ళారు. మీరు కూడా అలాంటి పురుషార్థము చేయాలి. ఏది లభిస్తే అది చాలని అనుకోకూడదు. ఇది పాఠశాల. ఇక్కడ ముఖ్యమైనది చదువు. గీతా పాఠశాలలు చాలా తయారు చేస్తారు. అక్కడ కూర్చొని గీతను వినిపిస్తారు, కంఠస్థం చేయిస్తారు. ఏదైనా ఒక శ్లోకం తీసుకొని దానిపై విస్తారంగా అర్థం చేయిస్తారు. కొందరు మామూలుగా చదువుతారు, మరికొందరు ఒక శ్లోకంపై అరగంట, 30 గంట ఉపన్యసిస్తారు. దాని వలన లాభమేమీ ఉండదు. ఇక్కడైతే బాబా కూర్చొని చదివిస్తారు. లక్ష్యము, ఉద్దేశము స్పష్టంగా ఉంది. ఇతర వేదశాస్త్రాలు మొదలైనవి చదవడంలో లక్ష్యము, ఉద్దేశము ఏమీ ఉండదు. పురుషార్థం చేస్తూ ఉండండి. కానీ ఏం లభిస్తుంది? ఎప్పుడైతే చాలా భక్తి చేస్తారో అప్పుడు భగవంతుడు లభిస్తారు. రాత్రి తర్వాత పగలు తప్పకుండా ఉంటుంది. కల్పము ఆయువును ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు.
ఇప్పుడు అర్థం చేయించేందుకు కూడా శక్తి కావాలి. యోగబలం ద్వారా పని చేయాలి. ఒకవేళ చేయలేకపోతే శక్తి లేనట్లు, యోగం లేనట్లు. ఎవరైతే యోగయుక్తులైన పిల్లలు ఉంటారో బాబా కూడా వారికే సహాయం చేస్తారు. డ్రామాలో ఏది ఉంటే అది రిపీట్ అవుతుంది. క్షణక్షణం ఏదైతే గడుస్తుందో అది టిక్ టిక్ అంటూ గడుస్తుంది. మనము శ్రీమతం అనుసారంగా కర్మలోకి వస్తాము. శ్రీమతాన్ని అనుసరించకపోతే శ్రేష్టంగా అవ్వలేరు. నెంబర్ వారీగా అయితే ఉన్నారు కదా. మనమంతా ఒకటవ్వాలి అని మనుషులు భావిస్తారు, కానీ దాని అర్థం తెలియదు. ఒకటవ్వాలి అంటే ఏమిటి? అందరూ ఒక్క తండ్రి వలె అవ్వాలి అనా, లేక సోదరులుగా అవ్వాలనా? ఒకవేళ సోదరులుగా అవ్వాలి అని అన్నా అది సరి అయినదే. శ్రీమతం ద్వారా మనమంతా ఒక్కటిగా అవ్వగలము. మీరంతా ఒకే మతమును అనుసరిస్తారు. మీ తండ్రి, టీచర్, గురువు ఒక్కరే. ఎవరైతే శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించారో వారు శ్రేష్టంగా అవ్వలేరు. ఒకవేళ అస్సలు నడుచుకోకపోతే వారు సమాప్తమైపోతారు. ఎవరైతే యోగ్యులుగా తెలివైన వారిగా ఉంటారో వారినే రేసులో ఉంచుతారు. పెద్ద పెద్ద రేసులలో మంచి గుర్రాలనే ఉంచుతారు. ఎందుకంటే లాటరీ కూడా పెద్ద మొత్తంలో పెడతారు. ఇది కూడా మానవ అశ్వాల రేస్. హుస్సేన్ గుర్రాన్ని కూడా చూపిస్తారు. హింస 2 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది కామఖడ్గము. దానివలన అరకల్పముగా మిమ్మల్ని మీరు కూడా హతమార్చుకుంటూ వచ్చారు. ఇతరులను కూడా హతమారుస్తూ వచ్చారు. మీ హింస గురించి ఎవరికీ తెలియదు. సన్యాసులు కూడా ఇలా భావించరు. వారు కేవలము ఇది వికారము అని అంటారు. బాబా చెప్తున్నారు, పిల్లలు, ఈ కామం మహాశత్రువు. ఇది ఆది మధ్య అంతిమాలు దుఃఖాన్ని ఇస్తుంది. ఇది కూడా రుజువు చేసి చెప్పాలి. మాది ప్రవృత్తి మార్గము, రాజయోగము, మీది హఠయోగము. మీరు శంకరాచార్యుని ద్వారా హఠయోగాన్ని నేర్చుకుంటారు. మేము శివాచార్యుని ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటాము అని. ముందు ముందు మీ ప్రత్యక్షత తప్పకుండా జరుగుతుంది. కొందరు ప్రశ్న అడుగుతారు, దేవతలవి 5000 సంవత్సరాలలో 84 జన్మలు అయితే క్రైస్తవులవి ఎన్ని జన్మలు అని. క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలైంది. వారికి సగటున ఎన్ని జన్మలు ఉండవచ్చో ఇప్పుడు లెక్క వేయండి. 30-32 జన్మలు. ఇదైతే స్పష్టంగా ఉంది. ఎవరైతే ఎక్కువ సుఖాన్ని చూస్తారో వారు ఎక్కువ దుఃఖాన్ని కూడా చూస్తారు. ఇతర ధర్మాల వారికి తక్కువ సుఖము, తక్కువ దుఃఖం లభిస్తుంది. సరాసరి లెక్కను తీయాలి. ముఖ్యమైన గురువులు ఎవరైతే ఉన్నారో వారి జన్మల లెక్క తీస్తాము. ఎవరైతే చివర్లో వస్తారో వారు కొన్ని జన్మలే తీసుకుంటారు. బుద్ధుడు, ఇబ్రహీం యొక్క లెక్కను కూడా తీయవచ్చు. మహా అయితే 1-2 జన్మల తేడా ఉండవచ్చు. ఖచ్చితంగా అయితే చెప్పలేరు, సుమారుగా చెప్పగలరు. ఇవన్నీ విచారసాగర మంతనం చేయాల్సిన విషయాలు. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అయినా చెప్పండి, ముందు శివబాబాని స్మృతి చేయండి. ఎందుకంటే వారి నుండి వారసత్వం తీసుకోవాలి. ఇంతకుముందు ఎన్ని జన్మలు తీసుకున్నారో అన్నీ తీసుకుంటారు. బాబా నుండి వారసత్వం తీసుకోండి. బాగా అర్థం చేయించండి. ఇది శ్రమతో కూడుకున్న పని. పిల్లలు బొంబాయిలో చాలా శ్రమ చేస్తున్నారు. ఎందుకంటే వారు చాలా విజయవంతులుగా అవ్వాల్సి ఉంది. ఇందులో బుద్ధి కావాలి. బాబా ధనము పట్ల చాలా ప్రేమ ఉండాలి. కొందరు ధనం తీసుకోరు. అరే, జ్ఞానరత్నాలను తీసుకోండి మరియు ధారణ చెయ్యండి అని చెప్పినప్పుడు మేమేం చేయాలి? మేము అర్థం చేసుకోలేము అని వారంటారు. అర్థం చేసుకోకపోతే మీ భాగ్యం అంతే. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శరీరాన్ని మంచి రీతిగా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు జ్ఞానయోగాలను ధారణ చేయాలి. ఏ వస్తువు పట్ల లోభము పెట్టుకోకూడదు. ఈ జ్ఞానయోగాలతో అలంకరించుకోవాలి, స్థూలమైన అలంకరణతో కాదు. శరీరాన్ని మంచి రీతిగా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు జ్ఞానయోగాలను ధారణ చేయాలి. ఏ వస్తువు పట్ల లోభము పెట్టుకోకూడదు. ఈ జ్ఞానయోగాలతో అలంకరించుకోవాలి, స్థూలమైన అలంకరణతో కాదు. సెకండ్ పాయింట్, 1 గంట అరగంట చదువును తప్పకుండా చదువుకోవాలి. జ్ఞానయోగాలలో రేస్ చేయాలి. 1 గంట అరగంట చదువును తప్పకుండా చదువుకోవాలి. జ్ఞానయోగాలలో రేస్ చేయాలి. వరదానము. సర్వుల హృదయాలలోని రహస్యాలను తెలుసుకొని సర్వులను సంతృప్తి చేసే సదా విజయీ భవ. సర్వుల హృదయాలలోని రహస్యాలను తెలుసుకొని సర్వులను సంతృప్తిపరిచే సదా విజయీ భవ. విస్తారము. విజయులుగా అయ్యేందుకు ప్రతి ఒక్కరి హృదయంలోని రహస్యాలను తెలుసుకోవాలి. ఎవరి నోటి నుండైనా వెలువడే శబ్దము ద్వారా వారి హృదయంలోని రహస్యాలను తెలుసుకుంటే విజయులుగా అవగలరు. కానీ హృదయంలోని రహస్యాలను తెలుసుకునేందుకు అంతర్ముఖత కావాలి. ఎంతగా అంతర్ముఖులుగా ఉంటారో అంతగా ప్రతి ఒక్కరి హృదయంలోని రహస్యాలను తెలుసుకొని వారిని రాజీ చేయగలరు. సంతృప్తి చేయగలిగే వారే విజయులుగా అవుతారు. విజయులుగా అయ్యేందుకు ప్రతి ఒక్కరి హృదయంలోని రహస్యాలను తెలుసుకోవాలి. ఎవరి నోటి నుండైనా వెలువడే శబ్దము ద్వారా వారి హృదయంలోని రహస్యాలను తెలుసుకుంటే విజయులుగా అవగలరు. కానీ హృదయంలోని రహస్యాలను తెలుసుకునేందుకు అంతర్ముఖత కావాలి. ఎంతగా అంతర్ముఖులుగా ఉంటారో అంతగా ప్రతి ఒక్కరి హృదయంలోని రహస్యాలను తెలుసుకొని వారిని సంతృప్తి చేయగలరు. సంతృప్తి చేయగలిగే వారే విజయులుగా అవుతారు. స్లోగన్. వైరాగ్యము ఎటువంటి యోగ్యమైన ధరణి అంటే దానిలో ఏ ఫలం వేసినా అది తప్పకుండా ఫలిస్తుంది. వైరాగ్యము ఎటువంటి యోగ్యమైన ధరణి అంటే దానిలో ఏ ఫలము వేసినా అది తప్పకుండా ఫలిస్తుంది. స్వమానము. సర్వుల హృదయాలలోని రహస్యాలను తెలుసుకొని సర్వులను సంతృప్తిపరిచే విజయీ ఆత్మను. సర్వుల హృదయాలలోని రహస్యాలను తెలుసుకొని సర్వులను సంతృప్తిపరిచే విజయీ ఆత్మను. అచ్చా. ఓం శాంతి.